శ్రీ కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 సూర్యకళా మందిరంలో శ్రీ కొచ్చెర్లకోట రామరాజుచే రచించబడిన కీర్తనల సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కొచ్చెర్లకోట ప్రభాకర సుందరరావు, పెద్దాడి సూర్యకుమారి తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొచ్చెర్లకోట ప్రభాకర సుందరరావు, పెద్దాడి సూర్యకుమారి మాట్లాడుతూ శ్రీ కొచ్చెర్లకోట రామరాజుచే రచించబడిన కీర్తనల సీడీని ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్ వారణాసి రామ్ మాధవ్ ముఖ్య అతిథిగాను, గోహతి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పివిఎస్ఎల్ఎన్ మూర్తి ఆత్మీయ అతిథిగా పాల్గొనున్నట్లు వెల్లడించారు. అనంతరం స్వరభారతి పెద్దాడి సూర్యకుమారి శిష్యులచే రామరాజు కీర్తనలు గానం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వారి ద్వారా ఈ సీడీ ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే సేతు మాధవరావు గారు, రామ్ మాధవరావు గారు, మూర్తి గారు వీరు గెస్ట్ కింద వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతటి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత పెద్దాడ సూర్యకుమారి శిష్యులు కలిసి రామరాజు గారి కీర్తన గానం చేయడం జరుగుతుంది. అది 40 నిమిషాల కార్యక్రమం. తర్వాత అల్పాహార విందు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు కొచ్చెర్లకోట రామరాజు గారు ప్రముఖ సంగీత వాగ్గేయకారుడైన ఆయన మనవడు వారి కీర్తనలన్నీ ప్రచారం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సీడీ ఆవిష్కరణాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ఓవర్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ సంబంధించి చాలా ప్రముఖులు మన ఏరియాలో అందరికీ కూడా స్వపరిచితులు. వారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం అనేటువంటిది మా యొక్క అదృష్టం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వారు వస్తున్నారు. అలాగే శ్రీ పోడూరు వెంకటలక్ష్మీ నరసింహమూర్తి గారు, పివిఎస్ఎల్ఎన్ మూర్తి గారు, నార్త్ ఈస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా సుపరిచితులు. ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా రావడం, మా కుటుంబీకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఏ జన్మలోనూ మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఎక్కడ చేస్తున్నారు? ఇది సూర్యకళా మందిరం, సినిమా హాల్ వీధి రోడ్, కాకినాడ యందు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5:30 కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా మా కొచ్చెర్లకోట రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరపుని ఆహ్వానించడం జరుగుతుంది.